తప్పుడు నా కొడుకు ఎవ్వ చిరంజీవి గారిని, చిరంజీవి గారి తల్లిని ఒకటేనే ఉంది చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్‌ని ఎవడు చేసిన కర్మ వాడనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు రాఘవరావు. మొత్తానికి ఎట్టకేలకు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు. అటువంటి నీచుడు నికృష్టుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అడుగుతుంటే కూడా టైం రావాలని చాలా మంది చెప్పారు. నేను కూడా చెప్పాను. ఎందుకంటే ఏదైనా కూడా పకడ్బందీగా పక్కాగా కరెక్ట్ గా వాళ్ళని చేసిన తప్పుల్ని ఆ కేసులు వాటి సాక్ష్యాలు అన్ని రెడీ చేసుకుని ఎక్కడ వాళ్ళకి వెసులుబాటు లేకుండా తప్పించుకోకుండా చేయడం కోసమే ఆలస్యం అవుతాయి గానీ ఇటువంటి నీచులను అరెస్ట్ చేయడం పెద్ద కష్టమైన పనే కాదండి. జగన్మోహన్ రెడ్డి లాగా అరెస్ట్ చేసి వెంటనే అరెస్ట్ చేసేవచ్చు, అరెస్ట్ చేసిన తర్వాత కూడా కేసులు పెట్టొచ్చు. కానీ అంత నీచమైన దిగారిపోలేదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు న్యాయం ప్రకారం చట్టం ప్రకారం పోలీసులు వారి పని వాళ్ళు చేసుకుపోతారని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు. ఆ ప్రకారంగా ఎట్టకేలకు ఆ పోసాని కృష్ణమురళి యాదవ్కి పాపం పడింది, అరెస్ట్ అయ్యాడు. ఎందుకు చెప్తున్నానంటే వాడు ఎన్ని రకాలుగా ఎంత అసహ్యంగా మాట్లాడతాడో మీకు అందరికీ తెలుసు. మీరు కూడా చాలా సార్లు ఉమ్మేశారు యాదవ, నీ పుట్టుకేంట్రా యాదవ, నువ్వు ఎంత ఎంఏ డబుల్ డిగ్రీ చేసావు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, తెలుగు పండిట్వి, ఇంత నీచంగా ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు, సినిమాలకు కథలు రాసావు, సినిమాలకు మాటలు రాసావు, అంత గొప్ప వ్యక్తివి, ఇంత నీచంగా తయారయ్యావు అని ప్రజలు అనుకున్నారు. కానీ ఇది వాస్తవాలు తప్పదు. మరి వాస్తవం అంతే కదా మరి. ఎందుకంటే వాడు ఎన్ని చేసినా వాడి అహంకారం పనిగట్టుకుని వాడి వెంట పడిందండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాడని అందరినీ బాగా నమ్మించాడు, బాగా నమ్మారు. కారణం సాక్షి పేపరు, సాక్షి టీవీలు చూసి బాగా నమ్మి 30 సంవత్సరాలు ఉంటాడు, ఏం పర్లేదు, మన నోటుకొచ్చి మాట్లాడచ్చు, మనం ఏం మాట్లాడినా మన ఎవరు ఏం పీకలేరని ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారిని, వారి భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని తప్పుడు నా కొడుకు ఎవ్వ ఎన్ని రకాల ప్రజలు అడుగుతున్నారు. అదోని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, చెప్పులతో కొట్టాలి, దరిద్రుడి అంత నీచంగా మాట్లాడతాడు స్త్రీలని. వాడు మాట్లాడే కాకుండా వారి భార్యను కూడా అంత నీచంగా మాట్లాడాడు. చిరంజీవి గారిని, చిరంజీవి గారి తల్లిని ఒకటేనే ఉంది చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, అందరినీ ఒక నోటికి అడ్డోదుపు ఉండదు, అంత నీచంగా మాట్లాడతాడు. పనికి మాలేదా ఈ రోజున కర్మ ఎవడు చేసిన కర్మ వాడనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. అసలు వడ్డీతోటి శిశులుగా ఫలితమ్ము అనుభవించుట తథ్యమన్నా అని ఈ పాట రాసిన గొప్ప మహామనిషి ఖచ్చితంగా వీడికి సరిపోద్ది. ఎందుకంటే ఎవరు చేసిన కర్మ వాడు అనుభవించాలి, ఎవరు తీసిన గొత్తులు వాడు పడాలి. ఈ నీచుడికి ఎంత పొగరంటే మీరు వినే ఉంటారు. ఏదో నీతి ఎంత నికృష్టంగా మాట్లాడతాడు. వాడికి ఒక నీతి జాతి లేదు. మనం వింటుంటాం పశువులకి వాటికి వాటి శృంగారానికి వాయు వరుసలు విశృంఖలుగా చేస్తాయి. అట్లాగే ఏదో నోరు కూడా అంత చండాలమైన నోరు. ప్రతి ఒక్కరిని నీచంగా మాట్లాడతాడు. ఆ నోటికి ఒక విలువలు మంచి అని లేదు. ఎట్లా తయారైపోయాడు, ఒక శాడిస్ట్గా తయారైపోయి ఆ జగన్మోహన్ రెడ్డి మాయలో పడిపోయి మొత్తం నీచంగా మాట్లాడి ఈ రోజున అడ్డవంగా దొరికిపోయాడు, అరెస్ట్ అయ్యాడు. ఇంకా వాడికి శంకరగిరి మాన్యం హాయిగా జైల్లో ఆ కేసులతోటి కాలం గడిపేస్తాడు. వాడు చెప్తున్నాడు, నేను మారిపోయాను, నేను ఎవరిని అనలేదు, నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, రాజకీయాలు గుడ్ బై, వైసీపీ పార్టీ రాజీనామా చేస్తున్నాను, నన్ను ఎవరు ఏం చేయొద్దు, నేను మామూలుగా ఉంటాను అని ఒక నమస్కారం పెట్టాడు. కానీ కర్మ ఉంటుందండి. కర్మ తన పని తాను చేసుకుపోతుంది కాదు, టైం పడుతుంది. ఆ టైం పట్టింది. ఏదోని అరెస్ట్ చేశారు. వాడు ఖచ్చితంగా వాడు చేసిన పాపాలు, వాడు మాట్లాడిన మాటలు, ఆ ఆడపడుచుల వాళ్ళ ఆడపడుచుల బాధని భగవంతుడు గ్రహించాడు. భగవంతుడు తగు విధంగా శిక్షించాలని చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా మహిళలు కోరుకున్నారు. ఇటువంటి మహిళలకు వ్యతిరేకంగా ఉండే ఎదవ, సొంత భార్యను కూడా గౌరవించిన ఎదవ, తోటి స్త్రీలను గౌరవించిన ఎదవ, ఇటు ఎదవకి తగిన శిక్ష పడాలని ఆంధ్రప్రదేశ్ మహిళలు కోరుతున్నారని ఈ వీడియో ద్వారా మీకు అందరూ తెలియజేస్తూ నిర్మిస్తున్నాను. జై జనసేన, జై హింద్.